పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను పక్కదోవ పట్టించేందుకు రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలపై దాడి చేశారనే డ్రామాకు తెరలేపారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఎంపీ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ని అవమానపరిచింది బీజేపీ నేతలేమని ఆయన మండిపడ్డారు. బేషరతుగా కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలకి క్షమాపణ చెప్పి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 250 సీట్లు వచ్చినా కూడా రాజ్యాంగాన్ని మార్చే పనిలో బీజేపీ నేతలు ఉన్నారని మండిపడ్డారు. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలు డ్రామా ఆర్టిస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు బీజేపీ ఎంపీలకే ఇవ్వాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మణిపూర్ అల్లర్లు, దళితులపై జరుగుతున్న దాడుల గురించి అమిత్ షా ఎప్పుడూ పార్లమెంట్ లో మాట్లాడలేదని విమర్శించారు. దేశంలో ఒకే రాజకీయ పార్టీ ఉండాలనే లక్ష్యంతో బీజేపీ పార్టీ పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. అనంతరం రాజ్యసభలో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారి నిజ స్వరూపం బయటపడి ఉంటే వాళ్ళకి ఈ 240 సీట్లు కూడా వచ్చేవి కాదని చెప్పి మనం అందరం గమనించాలి. ఎందుకంటే వాళ్ళు కేవలం ఫాల్స్ ప్రొపగాండా చేసి వారు ప్రజలను మబ్బుపెట్టి డైవర్ట్ చేసి ఎలక్షన్స్ ఈ 240 సీట్స్ మెజారిటీ కూడా తీసుకొచ్చినారు. లేకపోతే సిచ్యువేషన్ వేరేగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఒక ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలుసు, అందరం ఏకమైక్యంగా ఉంటేనే మనము ముందుకు సాగొచ్చు. అందరూ దళితులు, బడుగు బలహీన వర్గాలు అందరూ ఒక్క తాటిపై ఉండి ముందుకు సాగితేనే ఇట్లాంటి ఆలోచన ఏదైతే ఉన్నదో, అమిత్ షా లాంటి ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని ఎదుర్కోవచ్చు, దాన్ని అగెన్స్ట్ పోరాడవచ్చు అని చెప్పి అందరికీ నేను పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు. ఎనీ క్వశ్చన్స్? అంబేద్కర్ పేరు తీసుకోవడం ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి మనిషి అంబేద్కర్ అంటున్నారు. అంబేద్కర్ బదులు దేవుడి పేరు తీసుకొని ఉంటే అట్లీస్ట్ వాళ్ళు స్వర్గం అన్న పోతుండే అని చెప్పి అమిత్ షా గారు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యల అగెన్స్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ రాహుల్ గాంధీ పెద్ద ధర్నా చేసినాము పార్లమెంట్లో. అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ వారు అపాలజీ చెప్పాలా, వాళ్ళు క్షమాపణ చెప్పాలా, క్షమాపణతో పాటు వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేసినాము. కానీ ఈ కించపరిచి మాట్లాడిన విధము అంబేద్కర్ గారి మీద కానివ్వండి, మొత్తము దళిత్ కమ్యూనిటీ మీద, బడుగు బలహీన వర్గాల మీద, అందరి మీద ఏదైతే కామెంట్ చేసినారో దాని గురించి మాట్లాడతలేరు. మళ్ళీ ఇమీడియట్లీ వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళందరూ కలిసి పార్లమెంట్ ముందు వాళ్ళు కూడా ధర్నాకి దిగి ఆ ధర్నాను మా ఎల్ఓపి రాహుల్ గాంధీ మీద చేయి చేసుకున్నారు. వాళ్ళే రాహుల్ గాంధీని అబ్స్ట్రాక్ట్ చేసి పార్లమెంట్ ఎంటర్ కాకుండా కూడా చేసి అల్టిమేట్లీ ఒక ఫేక్ డ్రామా, మొత్తం ఒక డ్రామా లెక్క క్రియేట్ చేసి ఆదివాసీ ఎంపీ మీద అటాక్ చేసినారని చెప్పి అన్ని తప్పుడు వ్యాఖ్యలు చేసినారు. నేను ఇంతకుముందు కూడా చెప్తుండే, మన భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులు ఎందుకు గెలుస్తలేరంటే అందరూ క్రియేటివ్ జీనియస్లు, యాక్టర్లు అందరూ బీజేపీ పార్టీలు ఉన్నారు. వాళ్ళు చేసే డ్రామా చూస్తే కేవలము ప్రజలను మబ్బు పెట్టి వాళ్ళని మిస్గైడ్ చేయాలని ఉన్నది. కానీ వాళ్ళు వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవి చేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. హోల్ అండ్ సోల్ కంట్రోల్, ఒకటే పార్టీ ఉండాలి, ఒకటే లీడర్ ఉండాలి, ఒకటే సుప్రీం లీడర్ నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి వారు చేసే ఈ ప్రయత్నంలో మేము వాళ్ళని ఖచ్చితంగా అడ్డుకుంటాము. వారు ఏదైతే ఈ హై హ్యాండెడ్నెస్ ఉన్నదో, అంటే మేము ఏమైనా చేసుకుంటాము, కాన్స్టిట్యూషన్ కూడా చేతిలో తీసుకొని మార్చుకుంటాము, మేము ఏమైనా చేసుకుంటాము అని చెప్పి ఏదైతే ప్రవర్తిస్తున్నారో దాని అగెన్స్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.